అమ్మ ఇలా ఇళ్లలో మగ్గాలతో చేనేత పరిశ్రమనే నమ్ముకొని అంటే చేనేత వృత్తినే నమ్ముకొని ఎన్నాళ్ళుగా మీరు జీవనం సాగిస్తున్నారు? ఈ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల హామీ ఇచ్చారు. ఆయన పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఖచ్చితంగా 200 యూనిట్లు ఉచితం చేస్తా అని చెప్పి దాన్ని నేను ఇంప్లిమెంట్ చేశారు. జీవో పాస్ అయిపోయింది. ఆల్రెడీ మంత్రివర్గంలో కూడా దాని మీద ఈ మార్గదర్శకాలు వచ్చేసాయి. ఎలా చూస్తారు ఇది? మేము గత 30 సంవత్సరాలుగా ఈ పని చేసుకొని బ్రతుకుతున్నామండి. ఇళ్లల్లో మగ్గాలు నేసుకొని. ఇంతకుముందు కూడా 2, 3 సార్లు చాలామంది చెప్పారు. 200 యూనిట్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ ఉచితంగా ఇస్తామని. కానీ చెప్పిన హామీలు చాలా వరకు వాళ్ళు ఎవరు చేయలేదు. లోకేష్ గారు గెలిచిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఆయన చెప్పిన విధంగా మాకు చేనేత కార్మికులకి మీకు నేను మంచి భవిష్యత్తు కల్పిస్తాను అని చెప్పారు. అలాగే మొట్టమొదట ఇప్పుడైతే చెప్పిన విధంగా 200 యూనిట్లు కరెంటుకు మాకు జీవో పాస్ చేసి కట్టే పని లేదని చెప్పారు. దీనివల్ల మాకు నెలకు వచ్చేసరికి ఒక 1000 రూపాయలు 1500 వరకు మాకు కొంచెం మిగిలే అవకాశం అయితే ఉంది, కరెంటు బిల్లులు లేకుండా. ఇలాగే చేనేత కార్మికులని దృష్టిలో పెట్టుకొని మాకు రావాల్సిన కొన్ని పథకాలు కానివ్వండి మాకు ఉపయోగపడేలాగా దీన్ని డెవలప్మెంట్ చేసి హ్యాండ్లూమ్ని చేనేత కార్మికులని గుర్తించి ఈ చేనేత పరిశ్రమ వెనకబడకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లేలాగా చాలా వరకు చేస్తే అందరికీ ఇంకా బాగుండిద్ది. అలాగే చేనేత కార్మికులు సాలీసాల నీళ్ళల్లో చాలామంది ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి సపరేట్గా మొగ్గాలకి ఈ రత్నాల చెరులోనే నేను ఒక షెడ్ లాగా అయితే వేసి దీన్ని డెవలప్ చేస్తానని చెప్పి కూడా మాకు చెప్పారు. అది కూడా తొందరలో చేస్తే చాలామంది ఇళ్ళు లేని బయట అద్దెకు నేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పాస్ చేసిన ఈ కరెంటు జీవో కూడా సొంతంగా ఉండి ఇళ్ళు వాళ్ళకి కరెంటు బిల్లు ఉండి అలాంటి వాళ్ళకి మాత్రం ఉపయోగపడిద్ది అంటున్నారు. అలా కాకుండా షెడ్యూల్లో నేసుకునే వాళ్ళకి ఇళ్ళు లేని వాళ్ళకి చాలామంది షెడ్యూల్లో నేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ పథకం అనేది ఉపయోగపడేలాగా చేస్తే వాళ్ళు కూడా మాతో పాటు సంతోషిస్తారు. ఇలా ఇళ్ళు లేని వాళ్ళు కూడా చేనేత కార్మికులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళందరికీ ఇళ్ళు కూడా కట్టించిస్తే చాలా ఉపయోగపడిద్ది అని చెప్పేసి అయితే ఈ సందర్భంగా మన నియోజకవర్గ ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారికి తెలియజేయడం అవుతుంది. ఆయన దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా చేనేతను ప్రమోట్ చేస్తూ ప్రతిదీ కూడా ఖాదీ వస్త్రాలు ధరించడం, లేకపోతే శాలువాలని కానివ్వండి, లేకపోతే చీరలని కానివ్వండి, ఆయన పెద్దవాళ్ళని ఎవరిని కలిసినా కూడా మా మంగళగిరిలో ఇది ఈ చేనేత వస్త్రాలకు సంబంధించి చాలా ప్రసిద్ధి చెందింది అని చెప్పి దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి వ్యక్తి మీకు నాయకుడిగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంకా అభివృద్ధి చెందుతాం మేము, ఇంకా మాకు పనులు కూడా ఇంకా ముందు పెరుగుతాయి, అట్లాంటి ఆలోచన ఉందమ్మా? ఉందండి. ఇంతకుముందు ఉన్నదానికన్నా కూడా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరిని దృష్టిలో పెట్టుకొని నేనైతే మంగళగిరిని అభివృద్ధిలోకి తీసుకొస్తానని ఎలా అయితే చెప్పారో అలాగే ఈ చేనేత పరిశ్రమలో ఉన్న అందరినీ కూడా చేనేతని దృష్టిలో పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నాము. ఈ పరిశ్రమ అనేది వెనకబడుకోకుండా ఉంటుంది. ఈ పవర్లూమ్స్ అనేది తగ్గించేసి హ్యాండ్లూమ్ మీద ఉపాధి కల్పించి చాలామంది ఆ హ్యాండ్లూమ్ మీద బతకాలనుకుంటున్నారు, కానీ ఈ చేనేత పరిశ్రమ వెనకబడిపోతుంది అనుకుంటున్నారు. అలా కాకుండా చేనేత పరిశ్రమని ముందుకు తీసుకెళ్లాలని ఇలాంటి అభివృద్ధులు ఇలాంటి పథకాలు ఇంకా ఈ మంగళగిరికి చేయాలని ఆశిస్తున్నాను. చివరిగా లోకేష్ గారు యువ నాయకుడిగా ఆయన 2019లో ఇక్కడ పోటీ చేసినప్పుడు ఓడిపోయినా కూడా నియోజకవర్గాన్ని ఇదే తన సొంత నియోజకవర్గం అని నేను ఇక్కడే ఖచ్చితంగా గెలుస్తాను అనే నమ్మకంతో ఆయన గతంలో చేసిన కార్యక్రమాలు కానివ్వండి, ఆయన మంచినీళ్ళు అందించడం అంటే చాలామందికి ఇక్కడ నీటి వసతి లేకపోతే నీళ్లు ట్యాంకర్ల ద్వారా వాళ్ళకి అందించడం కానివ్వండి, రోడ్లు లేకపోతే ఇదే రత్నాల చెరువు మెయిన్ రోడ్డు ఆయన ఆ రోజున అధికారంలో లేకపోయినా కూడా ఆయన ఏర్పాట్లు చేయడం కానివ్వండి, ఇట్లా అధికారంలో లేనప్పుడు అంత చేసిన వ్యక్తి ఈరోజు మీకు గెలిచిన తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు. ఇంకా ముందు ఎలా ఉండబోతుంది? ఆయన పనితీరు గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? లోకేష్ గారి పనితీరు గురించి. అప్పుడు అధికారంలో లేనప్పుడు చాలా వరకు మంగళగిరి నియోజకవర్గానికి చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. ఇలాగే ఇంకా మంచి భవిష్యత్తు అనేది రాబోయే కాలంలో మంగళగిరి భవిష్యత్తు ఇంకా బాగుంటుందని అయితే అనుకుంటున్నాము. దీంతో పాటు చేనేత కార్మికులకి ఇంకొక వాగ్దానం అయితే చేశారు.
మీ అందరికీ నేను కూడా అధికారంలో వచ్చిన తర్వాత గతంలో ఇచ్చినట్టు 24,000 చేనేత కార్మికులందరికీ మేము కూడా ఇస్తాము అని అయితే చెప్పారు. అది కూడా మన చేనేత కార్మికులకి చాలామంది దీని మీద సాలీసాలక బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ 24,000 ఇస్తే మాత్రం వాళ్ళందరికీ ఇంకా బాగుండిద్దని చాలామంది సంతోషపడతారు. చెప్పిన విధంగా మనకి లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏదైతే చెప్పారో అవన్నీ మనకి చేస్తున్నారని అందరూ కూడా సంతోషపడతారు.